గాయ్స్, వెల్కమ్ టు ఆర్పి సిస్టర్స్. సో ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చల్లని కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అన్నమాట. సో చాలా బాగుండేది. ఇది సమ్మర్లో చేసుకునే సలాడే కాదండి, ఎటువంటి సీజన్లో అయినా సరే చల్లగా తీసుకోవాలి అనుకుంటే ఈ సలాడ్ని అయితే కేవలం 5 నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుండిద్ది. అండ్ ఫస్ట్ అయితే మనము ఒక అర లీటర్ వరకు పాలను తీసుకోవాలి. ఆ అర లీటర్ పాలలో ఒక 125 ఎంఎల్ పాలను పక్కన పెట్టుకోవాలన్నమాట. మిగతా 375 ఎంఎల్ పాలు ఏవైతే ఉన్నాయో వాటినైతే చక్కగా మరగపెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత అందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కస్టర్డ్ పౌడర్ అన్నమాట. నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. మంచి డిజర్ట్ లాగా ఉండిద్ది. సో ప్యాకెట్ అయితే ఇలా ఉండిద్ది. అన్ని సూపర్ మార్కెట్స్‌లోనూ అవైలబుల్‌గా ఉండిద్ది. అండ్ దాని తర్వాత కస్టర్డ్ పౌడర్‌ని ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకొని, మనం ఏదైతే 125 ఎంఎల్ పాలను పక్కన పెట్టుకున్నామో అది ఇందులో వేసుకొని చక్కగా ఉండలు లేకుండా అండ్ అలాగే నీళ్ళగా కాకుండా చక్కగా మంచిగా ఇదిగో ఈ కన్సిస్టెన్సీ లెవెల్‌లో అయితే కలితిప్పుకొని పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత పాలైతే కాగిపోయాయండి. బాగా మరగపెట్టకూడదు. ఎందుకంటే మీగడ వాసన వస్తూ ఉండిద్ది. అలా కరగపెట్టకుండా నార్మల్‌గా కాగపెట్టేసుకొని ఒక్క పొంగొస్తే చాలు. అండ్ దాని తర్వాత 60 గ్రాముల వరకు నేనైతే షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ తక్కువగా తినేవాళ్ళు 50 గ్రాములు యాడ్ చేసుకోవచ్చు. మేము కొంచెం షుగర్ ఎక్కువ తింటాం కాబట్టి నేనైతే 60 గ్రాముల వరకు షుగర్ అయితే యాడ్ చేశాననమాట. దాని తర్వాత మనం ఏదైతే పక్కన పెట్టుకున్నామో కస్టర్డ్ పౌడర్, మిల్క్ పేస్ట్ ఏదైతే ఉందో సో దాన్నైతే మనము మరగపెట్టిన పాలల్లో అయితే వేసుకొని చక్కగా అది థిక్ కన్సిస్టెన్సీ అయ్యేంత వరకు కూడా కాగపెట్టుకుంటూనే ఉండాలి. అండ్ మధ్య మధ్యలో గరిటెతో తిప్పుకుంటూ అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలనమాట. చాలా బావుండిద్ది. ఎటువంటి పాల వాసన రాదు. అండ్ అలాగే మంచి వెనిలా ఫ్లేవర్ అయితే ఇస్తూ ఉండిద్దనమాట. ఎటువంటి పాలు అయినా సరే మనం చక్కగా ప్రిపేర్ చేసుకుంటే చాలు. అండ్ అలాగే అందులోకి నేనైతే 3 ఫ్రూట్స్‌ని మాత్రమే యూజ్ చేశాను. అండ్ మీకు కావాల్సిన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా ఇది సీజనింగ్ ఫ్రూట్స్ అయితే మనకి ఇంకా బావుండిద్దండి. సమ్మర్ సీజన్‌లో అయితే మ్యాంగోస్ వేసుకొని కర్రీ చేసుకుంటారు. సో నేనైతే ఈ అవైలబుల్‌గా ఉన్న ఫ్రూట్స్‌నైతే యూజ్ చేశాను. అండ్ దాని తర్వాత కాకపెట్టుకున్న వాటిని ఏంటి అంటే చక్కగా చల్లారపెట్టుకొని మనం ఏవైతే పీసెస్ కింద కట్ చేసుకున్నామో వాటిని మనము ఆ చల్లారి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ దాంట్లోకైతే మనం వేసేసుకొని చక్కగా కలదిప్పేసుకొనైతే మనము ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చక్కగా చల్లగా అయ్యేంత వరకు ఒక 2 అవర్స్ చల్లగా అయ్యేంత వరకు పెట్టుకొని, దాని తర్వాత మనము చక్కగా సర్వ్ చేసుకుంటే ఎంతోమంది ఇష్టంగా తింటారనమాట. సో టేస్ట్ చేయని వాళ్ళు కూడా రెండోసారి గూడా వేసుకొని తింటారు. అంత బావుండిద్దనమాట. సో నీళ్ళగా ఉండిద్ది అని చెప్పేసయితే అనుకోవద్దు. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్‌లో పెడతాం కాబట్టి కొంచెం చిక్కగా అయిపోయిద్ది. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ చల్లగా ఉన్నప్పుడు తింటేనే ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా బావుండిద్దనమాట. మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొనైతే సర్వ్ చేయొచ్చు. అండ్ ఎలాంటి ఫెస్టివల్స్‌లో అయినా సరే, డిన్నర్ డెజర్ట్స్‌కైనా సరే చాలా బావుండిద్ది. ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ రెసిపీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ ఆర్‌పి సిస్టర్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.